పోనీ మీ జగన్ వల్ల మీరేమైనా నష్టపోయారా? ఆంధ్రప్రదేశ్ మొత్తం సర్వనాశనం అయిపోయి అందరూ నష్టపోయినారు. నేను ఒక్కనే ఉందా? ఆంధ్రప్రదేశ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. అది ఎలక్షన్స్ ముందే ఎందుకు గుర్తొచ్చింది మీకు? ఇప్పుడు ఒక ఫ్లైట్ ఉంటుంది, రన్వే మీదకి వచ్చినప్పుడు ఎందుకు అట్ట పరిగెడుతుంది? అది వేగం పెడుతుంది కదా, రొద్దు ఇట్లా. నాకు ఆ టైంకి ఆవేశం వచ్చింది. కొన్ని విషయాలు నన్ను బాధ పెట్టాయి. ఏ విషయాలు? తిరుమల విషయం కావచ్చు, తర్వాత రోడ్లు కావచ్చు, కల్తీ ముందు భయంకరంగా. కల్తీ మందు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చానని అసెంబ్లీలోని జగన్ గారు యాడ్ నుంచి వచ్చింది. ఈ ప్రెసిడెంట్ మెడల్ ఎవరు కనిపెట్టారు? భూమి బిల్లు యాడ్ నుంచి అవన్నీ చంద్రబాబు గారు తీసుకుని వచ్చారు. ఆయనే సైన్ చేసి సంతకం పెట్టాడు. జగన్ గారు వీడియో కూడా ఇతను వచ్చి తత్త కదా. సరే, ఈ మధ్యలో వచ్చినట్టు ఉన్నాయి కదా కొన్ని, అవి యాడ్ నుంచి వచ్చినాయి. చంద్రబాబు గారు ప్రవేశపెట్టాయని చెప్పారు కదా, ఈ మధ్యలో యాడ్ నుంచి వచ్చినాయి. ఈయన ప్రభుత్వం కదా వచ్చినాయి. కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, ఇవన్నీ యాడ్ నుంచి వచ్చినాయి. అదొకటి. ఆంధ్రప్రదేశ్ లో పట్టపగల మిట్ట మధ్యాహ్నం కూడా డ్రగ్స్ అమ్ముతారు, ఇంజక్షన్లు. తర్వాత వచ్చేసి గంజాయి. నేను వెళ్ళాను కదా నెల్లూరులో, తిరిగాను. నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో నేను తిరిగాను. తిరిగినప్పుడు జనాల్లోకి నేను వెళ్ళినప్పుడు కావాలి అక్కడ దగ్గరకి వెళ్ళినప్పుడు ఓటు అడగడానికి వెళ్తుంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, మీరేం రానక్కర్లేదు, ఈ ఊరంతా కూడా ఓటు వేమిరెడ్డి గారికి, కావ్యకృష్ణారెడ్డి గారికి వేస్తాం. కారణం ఏంటంటే ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు, ఆ గంజాయిని మా పిల్లకాయలు తాగి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.